మామూలుగా అయితే హెచ్ఐవి లేదా షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రమే డైలీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. వారికి తప్పదు, ఎందుకంటే వారికి ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తేనే ఆ జబ్బు అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాంటి వారు కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే హెల్త్ బాగలేకుండా వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళడానికి పాలుమాలి బయట ఎక్కడో మెడికల్ షాప్లోనో లేదా ఇంటి దగ్గర ఉన్న అంగడిలోనో మాత్రలు తెచ్చేసుకొని వేసేసుకుంటుంటారు. జాబ్ చేసేవారైతే ఒళ్ళు నొప్పులని, తలనొప్పని, ఇంకేదో నొప్పులని ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ని వాడుతుంటారు. ఇలా యూస్ చేయడం ద్వారా ఆ ట్యాబ్లెట్స్కి మీరు అడిక్ట్ అయిపోతారు. ఎలా అంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మాత్రమే మీకు ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. అంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మాత్రమే తగ్గిపోతుంది, వేసుకోకపోతే మళ్ళీ యథావిధిగా ఉంటుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ యూజ్ చేయాలి. అంతేగాని మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఏ ట్యాబ్లెట్ అంటే తీసుకుందాం. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.